ఒకానొక కారణము చేత నేనే నీకు అంటే ఆ ఎవరైతే సమాధి వైశ్యోత్తముడు ఉన్నాడు నీకు కుమార్తెగా జన్మించి నా కారణముగా మీ 102 గోత్రీకుల వారికి ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి అమ్మ వరాలు ప్రసాదించింది. ఇప్పుడు ఆయన చాలా సంతృప్తి చెందాడు. సంతృప్తి చెంది ఈ మణిగుప్తాదులందరూ కూడా ఎంత గొప్ప చరిత్ర చెప్పావో, ఆయన ఒక్కడ కోరిక వల్ల కదా, ఆయన కొన్ని కోట్ల అమ్మ యొక్క మంత్ర జపాలు చేయటము చేత కదా అమ్మ ప్రత్యక్షమయ్యింది. అమ్మ ప్రత్యక్షం అవ్వడం చేత కదా మా 102 గోత్రీకుల వాళ్ళకి కూడా ముక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు అని చెప్పి సంతృప్తి చెందారు. తదనంతర కాలము ఏమి జరిగిందో చెప్పమని చెబితే అప్పుడు చెప్పారు మణిగుప్తాదులకి. అంటే వాళ్ళు ఎంతో భక్తితో అడగడం వల్ల సాలంకాయన మహర్షి కొన్ని రోజుల పాటు ఈ చరిత్రను చెప్పారు. మనం సప్తాహం 7 రోజులే చెప్పుకున్నాం, వాళ్ళు చాలా రోజుల పాటు చెప్పుకున్నారన్నమాట అమ్మ వైభవాన్ని. అప్పుడు చెప్పారు వైవస్వత మన్వంతరములో కొన్ని మహాయుగాలు గడిచినాయి. క్రమముగా ప్రపంచములో దుష్టులు, పాపులు, ఇంద్రియలోలులు పెరిగిపోతూ వచ్చారు. వైశ్యగురుడైనటువంటి అపరార్కుడిని ఈ భూలోకములో ఉన్నటువంటి ఈ యొక్క 102 గోత్రీకుల వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వెళ్ళి అపరార్కుడిని, స్వామి ఇంతవరకు అభివృద్ధి చేయమన్నారు, చేసుకుంటూ వచ్చాము, సంతానోత్పత్తి చేయమన్నారు, చేసాము, వ్యవసాయము చేయమన్నారు, వాణిజ్యము చేయమన్నారు, ధర్మబద్ధతగా జీవించమన్నారు, మీరు ఏమి చెప్పారో అవన్నీ చేసుకుంటూ వచ్చాము. కానీ రాను 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 కూడా పాపులు పెరిగిపోతూ వచ్చారు. మేము కూడా కొన్ని సందర్భాల్లో అసత్యాలు ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దుష్ట పన్నాగాల్లో మేము కూడా పడిపోతున్నాం. కాబట్టి మేము ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు, మాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు చెప్పాడన్నమాట అపరార్కుడు, మీరందరూ కూడా వెళ్ళి శివుడు బోలాశంకరుడు చాలా తొందరగా వరాలు ప్రసాదిస్తాడు, వెళ్ళి మీరందరూ కూడా శివుని గురించి పంచాక్షరి మంత్రాన్ని ప్రసాదించాడు. ఏమిటా పంచాక్షరి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని వాళ్ళు కొన్ని కోట్ల నామాలని జపము చేశారు. అంటే ఆ విశ్వాసము, ఆ లక్ష్యము అలా ఉంది. అటువంటి మట్టి లింగాల్ని ఏర్పాటు చేసుకుని ఈ పిల్లలకి ఈ బాధ్యతలని కూడా అప్పచెప్పేసి ప్రధానమైనటువంటి 102 గోత్రీకుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ఆ కైలాసానికి వెళ్ళి అక్కడ కూర్చుని, అంటే కైలాస పర్వతము, కైలాసము కాదు కైలాస పర్వతము, అక్కడికి వెళ్ళి కూర్చుని అత్యంత భక్తితో తపస్సు చేశారు. బోలాశంకరుడటువంటి పరమేశ్వరుడు వారి తపస్సుకి సంతృప్తి చెంది ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవగానే ఆ జటాజూటాన్ని, పరమేశ్వరుడు యొక్క దివ్యమంగళ రూపాన్ని, పాలనేత్రాన్ని చూసి వాళ్ళు భక్తితో శివుని ఈ విధముగా కీర్తించారు. నమో పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, నమః ఓం, నమః ఓం. ఓం నమః శివాయ, నమః ఓం, నమః ఓం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గంగాధరా హర గౌరీవరా, గంగాధరా హర గౌరీవరా. కైలాసనాథ నమః ఓం. గంగోత్రివాస శ్రీ సాయి దేవా, గంగోత్రివాస శ్రీ సాయి దేవా. ఓం నమః శివాయ, నమః ఓం, నమః ఓం. ఓం నమః శివాయ, నమః ఓం, నమః ఓం.
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, నమః ఓం, నమః ఓం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గంగాధర హర గౌరీవర, గంగాధర హర గౌరీవర. కైలాసవాస నమః ఓం. గంగోత్రివాస శ్రీ సాయి దేవ. ఓం నమః శివాయ, నమః ఓం, నమః ఓం. ఓం నమః శివాయ, నమః ఓం, నమః ఓం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఆ తపస్సుకి, ఆ కొన్ని కోట్ల పంచాక్షరి నామ జపాలకి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయన ఏం కావాలో కోరుకోండి. స్వామి, మాకు మీ సాయుధ్యము కావాలి, మీ సేవ చెయ్యాలి. ఎంతోమంది ప్రమద గణాలందరూ కూడా ఉండి మీ దగ్గర సేవ చేస్తున్నారు కైలాసములో. అలాగే మాకు కూడా మీ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకున్నారండి. ఎప్పుడైతే సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకున్నారో, అదపూర్వం చేసినటువంటి వారి తపస్సు ఉంది కదా, తత్కారణంగా పరమేశ్వరుడు సంతృప్తి చెంది దివ్య విమానములో ఈ తపస్సు చేసినటువంటి వైశ్యోత్తములందరినీ కూడా కైలాసానికి తీసుకుని వెళ్ళి, అక్కడ కైలాస ప్రాంతంలో ఉన్నటువంటి మహాగిరి అన్నటువంటి సమస్త సుఖ సంపదలకి నిలయమైనటువంటి ఒక ప్రదేశములో ఈ వైశ్యోత్తములందరూ కూడా చాలా కాలం పాటు అక్కడ ఉండి భగవంతుడి యొక్క సేవలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లని పరమేశ్వరుడు చేశాడంటే వారు ఎంత గొప్పవారో ఒక్కసారి చూడండి. కైలాసానికి అంటే ఎంత తపస్సు చేసి ఉండాలి. చాలామంది వెళ్ళారు, జైవిజులు కూడా వెళ్ళి అక్కడ సేవ చేశారు. సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సుజీతుడు అందరూ కూడా వెళ్ళి సేవ చేశారు. అలాగే ఎంతోమంది ప్రమద గణాలు ఉన్నారు. అలాగే విశ్వక్షేణుడు వీళ్ళందరూ కూడా ఉండి అక్కడ విష్ణుమూర్తి కూడా సేవ చేశారు. అమ్మవారి దగ్గర ఎంతోమంది ఉన్నారు. అలా సేవ చేసే భాగ్యాన్ని తపస్సు ద్వారా వైశ్యోత్తములు పొందారు. అలా వాళ్ళు ఆ విధముగా వాళ్ళు ఏమయ్యారు, ఈ భూలోకమున్నటువంటి వైశ్యోత్తములు కాస్త కైలాస వైశ్యులు అయ్యారు. అక్కడ వాళ్ళకి ఏమని పేరు పెట్టారు, సిద్ధ వైశ్యులు అని పేరు పెట్టారన్నమాట. మనకు అర్థం అవడానికి కైలాస వైశ్యులు అంటున్నాం. వాళ్ళకి ఏమని పేరు పెట్టారు, సిద్ధ వైశ్యులు అన్నారు. వాళ్ళు ఆ సిద్ధ వైశ్యులందరూ కైలాసములో ప్రమద గణాలతో కలిసి, అంటే మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు మాత్రమే లేరు, వీళ్ళలాగా అదపూర్వం తపస్సు చేసి ఎంతో వేల మంది వెళ్ళి శివుడి యొక్క సేవల్లో తరించారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు ఉన్నారు, క్షత్రియోత్తములు ఉన్నారు, వైశ్యోత్తములు ఉన్నారు. అది మీరు కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సరే, అలా వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ప్రమద గణాలతో చేరిపోయి ఆ శివుడి యొక్క సేవలో పరమానందముగా తరిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ సమాధి వైశ్యుడు ఉన్నాడు కదా, ఇక్కడ వరాలు పొందాడు కదా, ఆ సమాధి వైశ్యుడే మరల కైలాసములో సోమదత్తుడు అన్నటువంటి పేరుతో జన్మించాడు అమ్మ యొక్క అనుగ్రహము చేత. ఆ సోమదత్తుడు వీళ్ళందరికీ అధిపతి అయ్యాడు. ఎందుకంటే తపశ్శక్తి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా. తత్కారణంగా ఇప్పుడు భూలోకములు అనుకోండి, సంపద ఉంటే అధికారులు అయిపోతారు, సంపద ఉంటే ప్రధానమంత్రులు అయిపోతారు, సంపద ఉంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోతారు. అప్పుడు సంపద కాదండి కొలమానము, అప్పుడు జ్ఞానము, భక్తి, తపస్సు, సాధనే కొలమానము. సరే, వీళ్ళందరూ కూడా ఆ విధముగా అక్కడ ఈ సోమదత్తుణ్ణి తమ కులానికి అధిపతిగా చేసుకున్నారు. కానీ ఈయనకి చాలా కాలం అయినప్పటికీ కూడా సంతానం కలగలేదు. తత్కారణంగా ఆయన అత్యంత భక్తితో కైలాసంలో ఉండి జగన్మాతని పరాంబికని అత్యంత భక్తి శ్రద్ధలతో తపస్సు చేశాడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై
నేనే నీకు మీ కులానికి నువ్వు ఎవరెవరికైతే ఆధిపత్యం వహిస్తున్నావో ఈ గణములందరికీ కూడా, ఈ కులం అందరికీ కూడా గొప్ప కీర్తిని తీసుకుని వస్తాను, నేనే నీకు కుమార్తెగా జన్మిస్తాను అని చెప్పి అమ్మ ఆయనకి వరాన్ని ప్రసాదించింది సోమదత్తుడికి. అంటే ఎవరు? సమాధి అన్నటువంటి వైశ్యోత్తముడే సోమదత్తుడిగా ఇక్కడ కైలాసములు ఉన్నాడు. ఈ సోమదత్తుడికి జగన్మాత నేను కుమార్తెగా జన్మిస్తానని చెప్పి మాట ఇచ్చి కుమార్తెగా జన్మించింది. నా కారణంగా మీకు గొప్ప కీర్తి వస్తుందని చెప్పింది కాబట్టి అమ్మకి కీర్తి కన్యక అన్నటువంటి పేరు పెట్టారండి. కీర్తి కన్యక. సరే, ఇలా నామకరణం చేశారు. అమ్మ దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ వచ్చింది. ఆ మహాగిరి ఉద్యానవనములో అమ్మ యుక్త వయసుకు వచ్చిన తర్వాత చెలికత్తెలతో కలిసి విహరిస్తూ ఉండగా ఒక గంధర్వుడు చూశాడు. వాడి పేరు చిత్రకంఠుడు అన్నటువంటి గంధర్వుడు. వీడు అమ్మవారిని చూసి, అంటే వాడి దృష్టిలో అమ్మవారు కాదు, ఒక స్త్రీ. ఆ స్త్రీని చూసి మోహించి ఈ వైశ్యోత్తముల దగ్గరికి వచ్చి ఆ స్త్రీని నాకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు. అలా చేయమని చెప్పి వీళ్ళు అనేక విధాలుగా చెప్పారు. ఆవిడ సాక్షాత్తు జగన్మాత అంశతో జన్మించింది, ఎంతో తపస్సు చేసిన కారణంగా జన్మించింది కాబట్టి మేము అలా ఇవ్వమని చెప్పి వీళ్ళు చెబితే ఆయనకి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఈ వైశ్యోత్తముల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం చేశాడు. వాళ్ళు నదుల్లో స్నానము చేస్తే కైలాసములో తన గంధర్వమాయను ప్రయోగించి వాళ్ళు బయటికి రాలేకుండా చేశాడు. అప్పుడు జగన్మాత కాపాడుతూ వచ్చింది. అలా ఎక్కడెక్కడ అవకాశం చిక్కినప్పుడల్లా తన గాంధర్వ మాయని వాళ్ళపైన ప్రయోగం చేసి ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ఆ యొక్క స్త్రీని తనకు ఇచ్చి వివాహము చేయమని. ఒకనాడు వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చి వాడికి శాపం పెట్టారు. అంటే తపశక్తి పోతుంది శాపం పెడితే, భూలోకంలో అయితే డబ్బు పోతుంది, ఆనాటి కాలమానంలో శాపం పెట్టామంటే తపశక్తి పోతుంది. ఇప్పుడు కూడా మనం కష్టపడి ఎంతో పుణ్యం సంపాదించుకుంటాము. ఎవరినైనా దూషిస్తే, ఎవరినైనా విమర్శిస్తే, ఎవరినైనా తిడితే, ఎవరి మీదైనా కోపం పడితే మనం ఇప్పుడు సంపాదించిన 2 గంటల్లో 1 గంట గోవింద అయిపోతుంది. అది మాట మనం కష్టపడి సంపాదిస్తున్నాము, అక్కడ అలా పోగొట్టుకుంటున్నాము. అందుకని పోగొట్టుకోకుండా ఉంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. అందుకే సాధన 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 అని చెప్తుంది. ఎందుకోసం అంటే 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. ఈ 6 గుణాల ద్వారా మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న పుణ్యం అంతా కరిగిపోతుంది ఈ 6 లోపాల వల్ల. అందుకనే అంటాడు ప్రహ్లాదుడు, అంటాడు వాళ్ళ తండ్రికి, లోకములన్నీను గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలవనేరవు, నిన్ను నిబద్దు చేయు ఈ భేకర శత్రువుల 6 జయించినచో ప్రాణికోటిలో నీకు విరోధి లేడుక్కడు నేర్పును చూడుము దానవేశ్వర అంటాడు. నువ్వు లోకాలన్నీ ఇంద్రుని జయించాను, చంద్రుని జయించాను, మహేంద్రుని జయించాను అంటున్నావు నాన్న. లోకాలు జయించిన మాట సత్యమే, కానీ నీ లోపల 6 శత్రువులు ఉన్నారు. బయట శత్రువులు జయించావు నాన్న నువ్వు, కానీ లోపల శత్రువులు జయించలే. వాళ్ళను జయించి చూస్తే అసలు ఈ లోకములో నీకు విరోధే లేడు, అందరూ కూడా అన్యోన్యంగా ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు. నువ్వు లోపల శత్రువును జయించకపోవడం వల్ల నీకు శ్రీమన్నారాయణుడు శత్రువులాగా కనిపిస్తున్నాడు తండ్రి అన్నాడు ప్రహ్లాదుడికి. గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఇప్పుడు వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చి రోజు రోజుకి బాధలు పెడుతున్నాడు, ఆవిడని మోహిస్తున్నాడు, ఆవిడ ఎక్కడ దొరుకుతుందా అని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడని ఆయనకి శాపం పెట్టారు. ఏమని పెట్టారంటే, ఈ చిత్రగా ఉన్నటువంటి గంధర్వుడికి, మూర్ఖుడా నీవు సర్వభ్రష్టుడివై భూలోకములో జన్మించి పిడుగు వంటి వార్త విని నీ శిరము 1000 వ్రొక్కలుగా అయి మరణింతువుగాక అని శాపం పెట్టారు ఆయనకి. అప్పుడు ఆయన కూడా వీళ్ళకి శాపం పెట్టాడు, మీరు కూడా భూలోకములో మానవులుగా, అంటే ఇప్పుడున్న స్థానం కంటే ఇంకా కిందకి దిగజారిపోయి జన్మించి మీరందరూ కూడా అగ్నిలో పడి భస్మమయ్యేదురుగాక అని శాపం పెట్టాడు. అంటే కొన్ని శాపాలు కొన్ని వరాలు కారణం అవుతాయన్నమాట. మన చిన్న జీవితానికి కేవలం ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళ జీవితాలకి కూడా ఎన్నో వరాలు ఎన్నో శాపాలే కారణమై ఉంటాయి. మహాత్ములకి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ విధముగా శాపాన్ని పెట్టాడు. వాళ్ళు శాప ప్రతిశాపాలు పెట్టుకున్నారు. తత్కారణంగా ఇప్పుడు వీళ్ళు భూలోకములో పుట్టవలసి వచ్చింది నాయన మీ వైశ్యోత్తములందరూ అని చెప్పి సోమదత్తుడు సౌనికాది మహామునులకి, సూతుడు సౌనికాది మహామునులకి, సాలంకాయన మహర్షి ఎవరికి చెప్పారండి? సాలంకాయన మహర్షి
గుప్తాదులకి నేను మీ అందరికీ అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత చెప్పడం జరిగింది. మిగతా కథాభాగాన్ని రేపటి రోజు చెప్పుకుందాం. జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు.